అందరికీ వందనాలు. ఈరోజు మన టాపిక్ డైనోసార్లు, మనుషులు కలిసి నివసించేవారా? దీనికి ఉదాహరణ యుఎస్ఏలోని టెక్సాస్ అనే ప్రావిన్స్‌లో గ్లెన్ రోజ్ అనే ఊరిలో డైనోసార్ వ్యాలీ ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. దాని పక్కనే పలాక్సీ నది ఉంటుంది. ఆ పలాక్సీ నది సుమారు 1990 వేసవి కాలంలో నది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని పాదముద్రలు కనుగొన్నారు. ఇందులో 20 మంది మనుష్యుల పాదముద్రలతో పాటు డైనోసార్ల పాదముద్రలు కూడా కనుగొన్నారు. నిలువుగా కనిపించేదేమో మనుషుల పాదముద్రలు, క్రాస్‌గా అడ్డంగా కనిపించేదేమో డైనోసార్ల పాదముద్రలని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. నదిలో పాదముద్రలు ఎలా ఏర్పడతాయి అంటే, ఆ బురదలోని మనిషి గాని, జంతువు గాని కాలు వేసినప్పుడు వాటి యొక్క పాదపు ఆకారం పాదముద్రలా ఏర్పడి, అందులో శాండ్ గాని, మినరల్స్ గాని, గ్రెయిన్స్ గాని ఇమిడిపోయి కాలక్రమేపీ అవి రాతిలాగా చేయబడి లిథిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా పాదముద్రలా ఏర్పడతాయి. ఆ నదిలో ఉన్నవి మనుషుల అడుగులా కాదా అనేది ఎలా నిర్ధారించారంటే, బొటనవేలికి ఆ పక్కన వేలికి మధ్యలో ఆ డిఫరెన్స్, ఆ గ్యాప్‌ని బట్టి అది మనుషుల పాదాలని తేల్చారు శాస్త్రవేత్తలు. అలాగే డైనోసార్ పాదముద్రలతో పాటు మనుషుల పాదముద్రలు కూడా అందులో ఇమిడి ఉన్నాయని కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు మన ఈ ఫోటోగ్రాఫ్‌లో డైనోసార్ పాదముద్రతో పాటు మనిషి యొక్క పాదముద్ర అందులో ఇమిడి ఉందనేది క్షుణ్ణంగా మనం పరిశీలించొచ్చు. ఇలాగా మొత్తం 13 రెండు కలిసిన పాదముద్రలు కనుగొన్నారు. ఈ ఫోటోగ్రాఫ్‌లో డైనోసార్‌తో పాటు ఒక మనిషి పాదముద్ర కూడా కలిసి ఉన్నట్లుగా మనకి పురావస్తు శాఖ వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ ఫోటోగ్రాఫ్‌లో ఉన్నదాన్ని జపాతా ట్రాక్ అని అంటారు. న్యూ మెక్సికోలో ఒక శాస్త్రవేత్త బండ మీద ఒక పాదముద్రని కనుగొన్నారు. అయితే ఆ శాస్త్రవేత్త దీనిని చూచి టెస్టుల్లో 25 కోట్ల సంవత్సరాల క్రితందని నిర్ధారించారు. ప్రస్తుత సైన్స్ ఏం చెప్తుంది? మనిషి యొక్క మనుగడ 3 లక్షల సంవత్సరాల నుంచే ఉందని చెప్తున్నది. మరి ఈ జపాతా ట్రాక్ ద్వారా 25 కోట్ల సంవత్సరాల నుండి మనిషి ఉన్నాడని చెప్తుంది. అసలు మనిషి మనుగడ ఎప్పటి నుంచి ఉన్నది? 3 లక్షల సంవత్సరాల నుంచి క్రితందా? లేకపోతే 25 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉందా? సైన్స్ ఎప్పుడు బయాస్‌గానే ఉంటుంది. బైబిల్ స్థిరమైన మాటలే చెప్తుంది. డైనోసార్లు, మనుషులు కలిసి నివసించేవారు నోవహు ప్రళయానికి ముందు. అయితే నోవహు ఓడలో ప్రిజర్వ్ చేయబడిన జంతువులు గాని, మనుషులు గాని తర్వాత తరాలకి వచ్చారు. అంతరించిపోయిన జంతువులు, మనిషి జాడలన్నీనా ఇప్పుడు పురావస్తు శాఖలు అంటే పెలియంటాలజిస్టులు వాళ్ళందరూ కనుగొంటున్నారు. అయితే సైన్స్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. బైబిల్, దేవుని వాక్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్నదాన్నే మనం నమ్ముదాం.